ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ సిరిసిల్ల పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, భారతదేశ ఆత్మగౌరవానికి, స్వాభిమానానికి, ధైర్యానికి ప్రతీక, ధర్మం, న్యాయం, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలించిన మహానుభావుడు. అలాంటి మహావీరుని విగ్రహం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేయడం ద్వారా యువతకు స్ఫూర్తి లభిస్తుందని, దేశభక్తి భావాలు మరింత బలపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మెర్గు శ్రీనివాస్, మొర రవి, మొర శ్రీహరి, సూరం వినయ్, గాలి శ్రీనివాస్, దూడం సురేష్, సిద్ధి దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కలెక్టరేట్ వద్ద గల రగుడు వద్ద గల కూడలిలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారికి వినతిపత్రం అందిస్తున్నాం. మా అభ్యర్థనను మన్నించి జిల్లా కూడలైనటువంటి ఈ కలెక్టరేటు ముందర ఆ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తే అందరికీ భక్తి భావనతో పాటు దేశభక్తి కూడా పెంపొందుతుందని, రానున్న తరాలకు వారి ఆశయాలను చేరేలాగా ఆ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి గౌరవ కలెక్టర్ గారు మన్నించి మా ఈ విన్నపాన్ని, మా అభ్యర్థనను మన్నిస్తారనే కోరిక.